అంటే చిన్న చిన్న హీరోయిన్లతో పెట్టి తీసిన సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. కథ బాగోకపోతే వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టినా ఆ సినిమా ఆడదు. ఈ ప్రాథమిక సూత్రాన్ని నుంచి పక్కకి వెళ్ళిపోయి ఎంత ఎక్కువ రెమ్యునరేషన్లు ఇస్తే అంత గ్రేటు, ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత గ్రేట్ అని చివరికి అన్నన్ని కోట్ల రూపాయలు పోసాం కాబట్టి, వందల కోట్లు పోసాం కాబట్టి మేము జనాల నుంచినే పిండుకుంటాము, ఆ టిక్కెట్ల రేట్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాము, మాకు అనుమతి ఇవ్వండి అంటూ ప్రభుత్వాల దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, ప్రభుత్వాలు ఒప్పుకోకపోతే కోర్టుల దగ్గరికి వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకుని జనం నెత్తిన భారీ ఎత్తున రుద్ది చివరికి ఆ జనం అంతంత డబ్బులు పెట్టి సినిమా థియేటర్కి ఏం వెళ్తాంలే, ప్లస్ అక్కడ తినుబండారాలతో కూడా కలిపితే టికెట్ ఇది కలిపితే కనుక 2-3 వేల రూపాయలు ఎవడు పెట్టుకుంటాడులే అని వెళ్ళడం మానేయడం ద్వారా సినిమాలకే జనం దూరం అయ్యి సినిమా థియేటర్లు సర్వనాశనం అవుతున్న బుద్ధి రాకపోగా ఎవడో ఒక తొంతరగాడు ఏదో ఒక తిక్క పని చేస్తూనే ఉంటాడు. ఇప్పుడంట బాలీవుడ్ వాళ్ళు తీసేటటువంటి ఒక సినిమాలో హాలీవుడ్కు సంబంధించినటువంటి హీరోయిన్ సిడ్నీ స్వీనీని పిలిచారట. దానికి గాను ఆమెకు ఆఫర్ చేసింది ఎంతో తెలుసా? ఇండియన్ ప్రొడక్షన్ కంపెనీ 530 కోట్లట. 530 కోట్లతో 53 సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలు తీయచ్చు, పెద్ద బడ్జెట్ సినిమాలు కనీసం 2 తీయచ్చు. ఒక్క హీరోయిన్కి అంత రెమ్యునరేషన్ ఇస్తారట. ఏముంటుంది అంటే మరి ఆ డబ్బులు ఇచ్చే ప్రొడక్షన్ హౌస్ ఓనర్కి ఏమన్నా కాస్త దురదేమన్నా ఉందేమో తెలియదు. ఇంత డబ్బులు చివరికి అవి వాళ్ళు ఓకే చేసి సినిమా వచ్చిన తర్వాత 530 హీరోకి 800 కోట్లు ఇవ్వాలి. మిగతా అంతా కలిపితే 1000 కోట్లు 1200 కోట్లు పెడితే అప్పుడు సినిమా ఆడకపోతే ఏమైపోతారు అంటే అడుక్కు తినేది డిస్ట్రిబ్యూటర్లోనూ నిర్మాతలు వీళ్ళందరూ. కానీ ఎవడో ఒకటి తిక్క మూలంగా ఇవి జరిగిపోతూనే ఉంటున్నాయి.